చేసే రైతులకు అన్ని కష్టాలే. ప్రకృతి కన్నెర చేసిన రైతులే నష్టపోవాలి. ప్రభుత్వం అభివృద్ధి చేసిన రైతుల భూములే కావాలి. పండించే పంటలకు గిట్టుబాటు రాకపోయినా రైతులే నష్టపోవాలి. ఇదే అదును చూసి కొంతమంది రైతుల భూములను రికార్డులలో రైతుల పేర్లను మాయం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతు బంధు తీసుకుంటున్నాం అయినా కూడా 2017 నుంచి రికార్డులలో తమ పేర్లు లేవంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంకు తరలి వచ్చారు. రైతుల భూముల రికార్డులలో ఎందుకు లేవో చెప్పాలంటున్న రైతుల ద్వారా మా వరంగల్ ప్రతినిధి మంద సాల్మన్ ఫేస్ టు ఫేస్. రైతులకైతే అన్యాయం జరుగుతుంది. దీనికి సంబంధించి కొంతమంది కబ్జాదారులు అనుకోవచ్చు, లేదా అన్యాయంగా భూములను లాక్కోవడం అనుకోవచ్చు. వీరు సాగు చేసుకుంటున్న భూమిలో కొంతమంది దళారులు అయితే వచ్చి సాదా బైనామాతోటి అదేవిధంగా పట్టా భూములను కూడా వారి యొక్క పేర్ల మీద అయితే పట్టాలు చేయించుకున్నారు. దీనికి సంబంధించి హన్మకొండ జిల్లా ఐనోల్ మండలానికి సంబంధించిన కొంతమంది గ్రామస్తులు అయితే ఉన్నారు. నందనం గ్రామానికి చెందిన కొంతమంది రైతులు అయితే ఉన్నారు. వీరి ప్రమేయం లేకుండా సాదా బైనామాతోటి అంటే ఇప్పటికీ వారు ఆ యొక్క భూమిని అయితే సాగు చేసుకుంటున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే రైతు బంధు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది రైతులు అసలు వీరు ఎందుకు వచ్చారు, కలెక్టర్కు ఫిర్యాదు చేసడానికి అయితే వచ్చారు. దీనికి సంబంధించి కొంతమంది రైతులను అయితే అడుగుదాం. అలా చెప్పండి, ఇప్పుడు అసలు మీ సమస్య ఏంది, మీరు కలెక్టర్ మేడం దగ్గరికి రావడం కారణం ఏంటి? మాది నందనం విలేజ్లో 2017 వరకు మా పూర్వం పెద్దల నుండి మాకు వస్తున్న భూమి 2017లో రికార్డుకు చేంజ్ అవ్వడం జరిగింది. దాంట్లో గజ్జలి శ్రీరాములు అనే ఎక్స్ జెడ్పీటీసీ వాళ్ళ కూతురు పేరు మీద గజ్జలి నర్మదా గారి పేరు మీదకి రికార్డు మార్పియడం జరిగింది. ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా అంత దొంగ కాయిదాలు సృష్టించి మా భూమిని వాళ్ళ పేరు మీద అధికార దుర్వినియోగంతో రెవెన్యూ వ్యవస్థను తప్పుపట్టిస్తూ రెవెన్యూ అధికారులను కొంతమందిని వాడుకొని కూడా వాస్తవానికి అప్పుడున్న విఆర్ఏ రామకృష్ణారెడ్డి అనేటైనే ఆయన కొంచెం ఆయన సహాయ సహకారాలతోటి వ్యవస్థను తప్పుపట్టిస్తూ మా భూమిని ఆయన పేరు మీద అక్రమంగా పట్టా చేయించుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఆ రైతు అంటే మీరున్నారు అంటే ఆ భూమిలో ఎవరు సాగు చేస్తున్నారు? భూమి మేమే. మాకు రికార్డుకి వచ్చి రికార్డు కబ్జా చేసిండు ఆయన గజ్జలి నర్మదా. అంటే మీరు ఆ మేడంకు ఏం ఫిర్యాదు చేశారు? మేము మాకు రికార్డుకు మా పట్టా ఎక్కేయాలని మేము వచ్చినాం ఇక్కడికి. మేడం ఏమంది అంటే మీరు దరఖాస్తు ఇవ్వండి పరిశీలన ఇస్తామని అన్నది. అలా చెప్పండి, అంటే మీ సమస్య ఏంది? నా పేరు దొనికని రవీందరు. నాది ఒక 15 సంవత్సరాల నుంచి నా పేరు మీద ఒక మామిడి తోట. నా పేరు మీద ఉన్న పట్ట మా నాన్న పేరు మీద ఉన్న పట్ట ఆయన పేరు మీద రికార్డు చేసుకున్నాడు సాదా బైనామాలో. దానికి అన్ని ప్రూఫ్స్ ఇట్లా అన్ని ఇప్పటికీ పానీలో మా నాయన పేరు మీద ఉన్నది అప్పటి వరకు. ఇప్పుడు కబ్జా చేసిండు గజ్జలి శ్రీరాములు. అంటే ఇప్పుడు మీరు ఆ ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు, సమాచార హక్కు చట్టం కింద తీసుకున్నారు. అంటే ఎంఆర్ఓ ఏమి ఇచ్చారు మళ్ళీ మీకు? ఎంఆర్ఓ నా దగ్గర నాట్ ఫౌండ్ ఫైల్ లేవని ఇచ్చిండు. ఆ ఫైల్స్ అన్నీ మాయం చేసిండు. అంటే మీ సమస్య ఏంది, అంటే మీరు ఎందుకు వచ్చారు? నేను రైతునే. నాది 4.5 ఎకరాలు ఉన్నాయి. ఇతను మా తాత అవుతాడు ఎక్స్ జెడ్పీ గజ్జలి శ్రీరాములో. సో నేను జాబ్ పర్పస్లో బయట ఉంటాం. వీడికి వచ్చి చూసుకునేసరికి పట్టా భూమిని మార్పిచ్చారు వీళ్ళు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే రికార్డ్స్ నాట్ ఫౌండ్ అని చెప్పారు. అప్లికేషన్ కోసం వచ్చి పెట్టుకున్నాం కలెక్టర్ గారికి. నాది కూడా సాగులో చేస్తున్నాను భూమి, కాకుంటే పట్టా లేదు. పట్టాను అయితే నా పేరు మీద లేదు. భూమి అయితే నేను సాగు చేస్తున్నా. ఇప్పుడు బయట అమ్ముకుందామన్నా పిల్లల చదువులకు మా ఆయన లేడు. ఇప్పుడు పిల్లల చదువుల కొరకు అమ్ముదామన్నా ఇప్పుడు అమ్ముకోకుండా అయిపోతుంది. భూమి నేనే చేస్తున్నా, కానీ పట్టా మాత్రం ఆయన పేరు మీద గజ్జలి శ్రీరాముల పేరు మీద చేపించుకున్నాడు. భూమి అమ్మారా లేకుంటే మీ భర్త గారు మీ బంధువులు ఏమైనా అమ్మారా? ఏం అమ్మలేదు, మొత్తం మా పేరు మీదనే ఉంది అన్నారు. అప్పుడు ఏమైతే అమ్మలేదు, భూమి మేమే చేస్తున్నాం, కాకుంటే పట్టానైతే మా పేరు మీద లేదు. మీరు ప్రభుత్వ దృష్టికి కలెక్టర్ దృష్టికి అయితే తీసుకొచ్చారు. అంటే కలెక్టర్ గారు మీకు ఏం హామీ ఇచ్చారు? మేము ఇటు విషయమై మేము గౌడ సంఘం సభ్యులము. మా గౌడ కులస్తులు మా జీవనాభివృద్ధి కోసం దాదాపు ఒక 40 ఎకరాల వ్యవసాయ భూమిని మేము కొనుగోలు చేయడం జరిగింది. అందులో భాగంగా 7 ఎకరాల 22 గుంటలు 93 మరియు 88 సర్వే నెంబర్లో మేము కొనుగోలు చేయడం జరిగింది. కాకపోతే మా ప్రమేయం లేకుండానే గజ్జలి శ్రీరాములు అనే వ్యక్తి తన యొక్క అధికార బలంతో జెడ్పీ వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు మాకు సంబంధం లేకుండా మమ్మల్ని రికార్డులకు వెళ్ళి తొలగించి తను పట్టా ఎక్కించుకోవడం జరిగింది. దీని గురించి మేము అనేక సార్లు ప్రశ్నించినప్పుడు చేపిస్తా, మీకు అదేదో మిస్టేక్లో పడ్డది, నేను చేయిస్తా అని గత 10 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉన్నది. అయితే ఖచ్చితంగా ఎవరైతే వీరి యొక్క రైతుల భూములను అయితే కబ్జా చేశారో లేకుంటే సాదా బైనామాతోటైతే
రికార్డులోకి ఎక్కించుకున్నారని అయితే వీరైతే ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా కలెక్టర్ మేడం కూడా మాకు న్యాయం చేస్తా అని అయితే హామీ ఇచ్చాది. అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అదేవిధంగా ఆ యొక్క రికార్డులను పరిశీలించి న్యాయం చేస్తామని అయితే కలెక్టర్ గారు అయితే హామీ ఇచ్చారని చెప్తున్నారు. ఖచ్చితంగా వీరికి న్యాయం జరగాలి. అంటే గత 2017 వరకు పట్టాలో అదేవిధంగా నౌ స్టిల్ ఇప్పటి వరకు అయితే మేమే సాగు చేస్తున్నాము. 2017 తర్వాత మా యొక్క రికార్డులో మా పేర్లు అయితే లేకుండా కనిపించకుండా పోయాయి. నందనం రైతులకైతే న్యాయం చేయాలని అయితే జిల్లా కలెక్టర్కి అయితే వినతి పత్రం ఇచ్చి దీనంగా అయితే వేడుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మన్ బీఆర్కే న్యూస్ వరంగల్ నుండి.